హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2023 టాటా హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను ఓన్లీ మన ఛానల్ నుంచి. సో చాలా నెలలుగా టెస్టింగ్ జరుపుతున్న ఈ హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ అయితే మోస్ట్ అవైటెడ్ 2023 హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ అయితే ఫైనల్లీ లాంచ్ అయిపోయింది. సో ఇది ఒక మోస్ట్ కాంప్రిహెన్సివ్ అప్డేట్ ఉంటుంది టాటా వాళ్ళ మిడ్ సైజ్ ఎస్యూవీలోనే. ఎందుకంటే సిన్స్ 2019 నుంచి లాంచ్ అయినప్పుడు ఇదే మేజర్ అప్డేట్గా అయితే ఉంటుంది. హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ లో మీకు రివైజ్డ్ ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్స్ తో పాటు లిస్ట్ ఆఫ్ న్యూ ఫీచర్స్ అండ్ అప్డేట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు మరింత టెక్ కనెక్ట్ ఫీచర్స్ అండ్ మరింత సేఫ్టీ ఫీచర్స్ తో పాటు ADAS లెవెల్ 2 కూడా ఫైనలీ హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ లో చూస్తున్నాం. ఆల్సో టాటా మోటార్స్ వాళ్ళైతే డ్రైవింగ్ డైనమిక్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి అంటున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టీరింగ్ అండ్ సస్పెన్షన్. సో అదేంటో టెస్ట్ డ్రైవ్ చేసి మనం తొందరలో కనుక్కుందాం, అది కూడా నెక్స్ట్ వీడియోలో. బట్ మెకానికలీ మాత్రం పెద్దగా అప్డేట్స్ అనేవి తీసుకురాలేరు హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ నుంచి. అండ్ రీసెంట్ గానే హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ గ్లోబల్ ఎన్క్యాప్ టెస్ట్ కి వెళ్ళింది. అది కూడా హైయెస్ట్ రేటింగ్ అనేది గెలుచుకుంది, అది కూడా ఇండియన్ కార్ టెస్ట్ లో. సో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అన్ని కార్స్ కి వస్తే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా హైయెస్ట్ టాటా హ్యారియర్ కే ఉంది ఇప్పుడు. సో మనందరికీ తెలుసు ఇది డైరెక్ట్ రివ్యూల్ అండ్ కాంపిటీషన్ టు XV700 జీప్ కంపాస్ అండ్ MG హెక్టర్ అని. ఇంకా ప్రైజెస్ కూడా చాలా ఎక్సైటింగ్ గా 17,49,000కే ఎక్స్ షోరూమ్ బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. సో హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ కి సంబంధించి మరెన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము, ఫీచర్స్ పరంగా, డిజైన్స్ పరంగా, కాస్మెటిక్ చేంజెస్ పరంగా. సో వీడియో అయిపోయేసరికి మీరు ఒకటి అంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూ వచ్చిందని. ఎస్, మీరు విన్నది నిజమే. మన ఛానల్ నుంచి మాత్రమే ఫస్ట్ లుక్స్, ఫస్ట్ వాక్ అరౌండ్స్, ఫస్ట్ టెస్ట్ డ్రైవ్స్, ఫస్ట్ కంపారిజన్ అన్ని కూడా మన ఛానల్ నుంచి ఉంటాయి. సో ఇలాంటి ఛానల్ మీరు డెఫినెట్ గా మిస్ చేసుకోకండి. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ టైం ఇలా హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ 2023 తెలుగు రివ్యూస్ అని సర్చ్ చేయకుండానే మీ నోటిఫికేషన్ కి రెగ్యులర్ గా మన వీడియోస్ వస్తాయి. సో మన ఛానల్ వ్యూయర్షిప్ కి తగ్గట్టుగా సబ్స్క్రిప్షన్ అస్సలు మ్యాచ్ అనేది అవ్వట్లేదు. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ వీడియోకి ఒక లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ అస్సలు కూడా చేయట్లేరు. సో ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ పెట్టేసుకొని చూడండి. డైలీ ఈవినింగ్ 9 o'clock ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ అన్ని కూడా మీ నోటిఫికేషన్కి రెగ్యులర్గా వస్తాయి. ఇట్స్ మై ప్రామిస్. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేస్తున్నారు అనుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. సో ఫ్రెండ్స్, ఇంకా వన్స్ వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వేరియంట్స్ చూస్తే 4 ట్రిమ్ వేరియంట్స్ ఉంటాయి. సబ్ డివైడర్గా మాత్రం 20+ ట్రిమ్ వేరియంట్స్ డార్క్ ఎడిషన్తో కలుపుకొని ఉంటుంది. ఆటోమేటిక్ మాత్రం ఓన్లీ ప్యూర్ అండ్ అడ్వెంచర్ వేరియంట్ నుంచి స్టార్ట్ అనేవి అవుతాయి. సో 6 న్యూ కలర్ ఆప్షన్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేస్తారు. ఈ కలర్ ఎస్పెషల్లీ సన్ లైట్ ఎల్లో అంటారు. ఇందులో ఒక 3 స్పెషల్ కలర్స్ అనేవి మీరు వేరియంట్ ప్రకారంగా ఏదైతే ఎక్స్టీరియర్ కలర్ చూస్ చేసుకుంటారో దాని ప్రకారంగా ఇంటీరియర్ థీమ్ కూడా యాడ్ అవుతుంది. ఆల్సో హ్యారియర్ డార్క్ ఎడిషన్ కూడా లాంచ్ అయింది, తొందరలో మన ఛానల్ రివ్యూ వస్తుంది. సో ఫ్రెండ్స్, వాకర్లోకి వెళ్ళకంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. సో పాత హ్యారియర్, సఫారీ, నెక్సాన్ పైన డిస్కౌంట్స్ అనేవి నడుస్తున్నాయి. అది కూడా తేజస్విని టాటా మోటార్స్ హైటెక్ సిటీ బ్రాంచ్ వాళ్ళ దగ్గర. సో హ్యారియర్ పైన అయితే మీరు 2 లక్షలు, సఫారీ పైన 2.5 లక్షలు, నెక్సాన్ అయితే 1,70,000 రూపాయలని సేవ్ చేసుకోవచ్చు ఓల్డ్ మోడల్స్ కి. సో ఓల్డ్ మోడల్స్ కి న్యూ మోడల్స్ ఉన్న డిఫరెన్స్ అనేది ఎక్స్టీరియర్, ఇంటీరియర్ చేంజెస్ అండ్ కాస్మెటిక్ చేంజెస్ అండ్ ADAS అనేది కొత్తగా యాడ్ అయ్యింది. సో ఇది మాత్రమే చేంజెస్. మీరు 2 లక్షల రూపాయల వరకు సేవ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ డిస్కౌంట్స్ అనేవి దసరా టు దివాళీ వరకు ఉంటాయి. ఎస్పెషల్లీ దసరాకి చాలా ఎక్కువ డిస్కౌంట్స్ అనేవి ఉన్నాయి దివాళీ కంటే కూడా. ఇప్పుడే విజిట్ చేస్తే మీకు ఇమీడియట్ లోన్ ప్రాసెస్ తో పాటు 2 days లో వెహికల్ అనేది డెలివరీ అయిపోతుంది. ఫేస్ లిఫ్ట్స్ అయితే 6 to 8 months వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డిస్కౌంట్స్ అనేవి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే తేజస్విని టాటా మోటార్స్ వాళ్ళ దగ్గర. సో స్క్రీన్ పైన వచ్చిన కాంటాక్ట్ కాల్ చేసి అడిగేచ్చు డిస్కౌంట్స్. అండ్ ఆల్సో ఫుల్ లెంత్ వీడియో అనేది దీనికి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన, ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ మనం హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ యొక్క కీస్ నుంచి చూస్తే సేమ్ ఓల్డర్ కీసే లాక్, వాల్యూమ్ హెడ్ ల్యాంప్స్, అన్లాక్ అండ్ బూట్ ఓపెనింగ్ బటన్, సేమ్ డిజైన్, టాటా లోగో, బ్యాక్ సైడ్ ఎలాంటి చేంజెస్ అనేవి కీస్ నుంచి చేయలేరు. సో వన్స్ వాకర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత డిజైన్ మొత్తం కూడా రీఅసెంబుల్ ఫ్రమ్ ద హ్యారియర్ ఈవీ అయితే మనం ఆటో ఎక్స్పో 2023లో చూసాము. ఫస్ట్ మీకు సెంటర్లో టాటా 3D క్రోమ్ లోగోతో పాటు చూడొచ్చు. బిగ్గెస్ట్ అప్డేట్ మనకు హ్యారియర్ నుంచి అప్ ఫ్రంట్లే కనిపిస్తుంది. ఫస్ట్ మీకు ఇక్కడ ఫ్రంట్ కెమెరా అనేది చూడొచ్చు, 360-degree కెమెరాతో పాటు స్పోర్టీ న్యూ గ్రిల్ విత్ స్టెయిన్ సిల్వర్ యాక్సెంట్స్ అనేవి చూడొచ్చు. కంటిన్యూ టువర్డ్స్ అప్రైట్ ఆఫ్ with full LED light bar above grill and slick LED DRLs ఇస్తున్నారు. విత్ కన్వర్టర్ డైనమిక్ స్వైప్ టర్న్ ఇండికేటర్స్ కూడా మారుతాయి. అండ్ ఆల్సో మీకు స్ప్లిటెడ్ హెడ్ ల్యాంప్స్ డిజైన్ అనేది బంపర్ పైనకి షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఆల్ LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ స్ప్లిటెడ్ డిజైన్ గా చూడొచ్చు విత్ ADAM ఇంటెక్స్, స్పోర్టీ ట్రీట్మెంట్. ఆల్సో మీకు కంటిన్యూస్ స్ట్రిప్ లైన్ టువర్డ్స్ హెడ్ లైట్స్ కనెక్టెడ్. అండ్ ఆల్సో రేడియేటర్ గ్రిల్ అనేది వైడర్ అయింది ఇంటేక్ గా. అండ్ బంపర్ అనేది కంప్లీట్లీ బికమ్ లార్జర్ హారిజాంటల్ స్లేట్స్ తో చూడొచ్చు. ఫ్రంట్ బంపర్ అనేది స్ప్లిటెడ్ అయింది 2 sections కింద, పైన ఒకటి కింద ఒకటి చూడొచ్చు. అండ్ ఆల్సో మీకు ఇక్కడ 2 పార్కింగ్ ఫ్రంట్ సెన్సర్స్ తో పాటు సో ADAS ఒక రెడార్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ADAS లెవెల్ 2, లెవెల్
ఫంక్షన్స్ అనేవి వస్తాయి. బ్లాక్ స్కిడ్ ప్లేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మోనెట్ హుడ్ అనేది మస్కులర్ ఎస్యూవీ స్టాండ్స్ అనేది తీసుకొస్తుంది విత్ మినిమల్ కట్స్ అండ్ క్రూజెస్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉంటుంది. బోనెట్ హుడ్ డిజైన్ అనేది ఆల్మోస్ట్ ఓల్డర్ లానే ఉంటుంది విత్ డీసెంట్ కట్స్ అండ్ క్రూజెస్ ఏరోడైనమిక్ డిజైన్స్ అనేవి ఉంటాయి. అండ్ డబుల్ బ్లేడ్ వైపర్స్ ప్రొవైడ్ చేసిన ఫ్రంట్ వచ్చేసి విత్ వాషర్స్తో పాటు అండ్ హ్యూజ్ విండ్షీల్డ్ ఏరియా పైన ఇప్పుడు అడాస్ కెమెరా అనే యాడ్ అయింది. లెవెల్ ఫంక్షన్స్ ఉంటాయి, అదేంటంటే నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇది ఓవరాల్గా ఫ్రంట్ ఎండ్ ఆఫ్ చేంజెస్ చూస్తే అండ్ బ్లాక్ రూఫ్ టాప్ అనేది చూడొచ్చు, డ్యూయల్ టోన్ ఆప్షన్. ఈ సన్ లిట్ ఎల్లో అనేది చాలా బాగా అట్రాక్టివ్గా ఉంది, న్యూ కలర్. కమింగ్ టు సైడ్ ప్రొఫైల్, వీల్ ఆర్చెస్ అండ్ ఫెండర్స్ పైన కట్స్ అండ్ క్రూజెస్, న్యూ ఆలో వీల్స్ డిజైన్స్ అనేవి చూడొచ్చు. సో కొంతమందికి ఈ డిజైన్స్ నచ్చుతాయి, కొంతమందికి నచ్చకపోతే, కాకపోతే సింపుల్గా అయితే ఉన్నాయి చూడొచ్చు. థిక్నెస్ మాత్రం చాలా హెవీగా ఉంది. అండ్ 18 ఇంచెస్ వీల్స్ ఇస్తున్నారు. డార్క్ ఎడిషన్లో 19 ఇంచెస్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ అండ్ రేర్ కూడా డిస్క్ బ్రేక్స్ వస్తాయి. సెక్షన్ వచ్చే వరకు 235/60 18 ఇంచెస్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సస్పెన్షన్ కంప్లీట్లీ రీట్యూన్ చేశారు, ఎందుకంటే బెటర్ టు సూట్ ఫర్ మన ఇండియన్ రోడ్స్కి తగ్గట్టుగా. ఇండిపెండెంట్ లోవర్ విజ్బోర్డ్ మ్యాక్ పర్సన్ స్టార్ట్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అండ్ యాంటీ రోల్ బార్స్ ఆఫ్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా అని చెప్తున్నారు. నా కమింగ్ టు సైడ్ ప్రొఫైల్ వచ్చేసి మీకు బ్లాక్ అవుట్ రూఫ్ చూడొచ్చు, డ్యూయల్ టోన్ ఆప్షన్స్ ఉన్నాయి. గ్లాసీ బ్లాక్ ఏ పిల్లర్ అండ్ గ్లాసీ బ్లాక్ అవుట్ సైడ్ రేర్ ఎల్ఈడి బ్లింకర్స్ విత్ 360 కెమెరాస్ కూడా ఉన్నాయి. ఎలాంటి పెడల్ ల్యాంప్స్ లాంటి ఫ్యూచర్ లేదు, కానీ 360 కెమెరాస్ అనేవి చూడొచ్చు. అండ్ డీసెంట్ విండో గ్లాస్ ఏరియా, బ్లాక్ అవుట్ గ్లాసీ బ్లాక్ ఆఫ్ బి పిల్లర్ చూడొచ్చు, సి పిల్లర్ ఏరియా గ్లాస్ దగ్గర కూడా చూడొచ్చు. సైడ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, డైమెన్షన్స్లో ఎలాంటి చేంజెస్ లేవు. 2741 వీల్ బేస్, 205 గ్రౌండ్ క్లియరెన్స్, 25 అప్రోచ్ అండ్ 30 degrees డిపార్చర్ యాంగిల్. ఆఫ్ రోడింగ్ కూడా కావాలంటే చేసుకోవచ్చు. థిక్ క్లాడింగ్స్ ప్రొటెక్టివ్గా ఉంటుంది, అండర్ బాడీ ప్రొటెక్షన్గా. హ్యారియర్ 3D బ్రాండింగ్ అనేది డోర్ ప్యానల్స్ పైన షిఫ్ట్ చేశారు, లైక్ కంపాస్ లాగా అనిపిస్తుంది. అండ్ బాడీ కలర్, డోర్ హ్యాండిల్, ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్స్ ఉన్నాయి, కీలెస్ ఎంట్రీ వస్తున్నారు. అండ్ డీసెంట్ విండో గ్లాస్ ఏరియా, రూఫ్ టాప్ బ్లాక్ ఫినిష్లో చేశారు. సెమీ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ ఉన్నాయి. సి క్వార్టర్ గ్లాస్ ఏరియా మరింత డార్క్ ఫినిష్ అనేది చేశారు. 50 lakhs కార్స్ బ్యాచింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్యూయల్ లీడ్ రైట్ సైడ్లోనే ఉంటుంది. ఇప్పుడు 50 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్, సేమ్ ఓల్డర్ లాగానే, బట్ ఆటోమేటిక్ ఓపెన్ అనేది చూడొచ్చు. లోపల నుంచి అవసరం లేదు, వన్ టచ్ ప్రెస్ ఓపెన్ అయిపోతుంది. ఓన్లీ డీజిల్లో మాత్రమే వచ్చింది, లిడ్ అనేది ఇక్కడ ఉంటుంది. 50 liters ట్యాంక్ కెపాసిటీ ఇస్తున్నారు. నా కమింగ్ టు రేర్ కూడా వీల్ ఆర్చెస్ అండ్ ఈ అలో వీల్స్ డిజైన్ కొంతమందికి నచ్చుతుంది, నచ్చకపోతుంది. మీరేమనుకుంటున్నారు ఒకసారి కమెంట్ బాక్స్లో ఇవ్వండి. కాకపోతే టాటా మోటార్స్ వాళ్ళు ఏరోడైనమిక్ డిజైన్స్ని ఫ్లోలో దృష్టిలో పెట్టుకొని చేశారంటున్నారు. ఆల్ 4 వెంటిలేటెడ్ డిస్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రీట్యూన్ సస్పెన్షన్, సెమీ ఇండిపెండెంట్ ట్విస్ట్ బ్లేడ్ విత్ ప్యానెడ్ రాడ్ అండ్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ రేర్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి క్విక్గా టెస్ట్ డ్రైవ్ కూడా చేసిన తొందరగా ఉంటుంది. అండ్ మడ్ ఫ్లిప్స్ అనేవి ఇన్బిల్డ్గానే మీకు క్లాడింగ్స్లోనే ఇన్బిల్డ్గా అయిపోయింది. ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ ఆఫ్ హ్యారియర్ ఫేస్. ఫైనల్లీ టాటా హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ పైన న్యూ అప్డేట్ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు మనకు ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ అనేది ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇంత హెవీగా ఉంటే లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఇవ్వడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్తాను. వన్ టచ్ ప్రెస్ చేయగానే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు ఒక బటన్ ఇస్తారు, ఇది ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. అండ్ క్లోజింగ్ మాత్రం చాలా తొందరగా అవుతుంది. పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎలక్ట్రిక్ టెయిల్ గేట్స్ తోటి. సో ఇంకా బూట్ గురించి మాట్లాడదాము. అప్రైట్ ఓపెనింగ్ ఆఫ్ టెయిల్ గేట్ అండ్ నీట్లీ ఇన్స్టాలేషన్ అనేది చేశారు. బూట్లో ఎలాంటి చేంజెస్ లేవు, ఎందుకంటే డైమెన్షన్స్లో చేంజెస్ లేవు కాబట్టి. బట్ ఓన్లీ బూట్ ఏంటంటే ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ అనేది అయింది. ఈ బటన్ ప్రెస్ ద్వారా ఈజీ టు ఓపెన్ అండ్ క్లోజ్ ఉంటుంది. హెవీ బూట్ లీడ్ కాబట్టి హైడ్రాలిక్ స్ట్రక్స్తో. అండ్ ఫస్ట్ ఇందులో మీకు 445 liters ఆఫ్ బూట్ స్పేస్, సేమ్ ఓల్డర్ లాగానే ఉంటుంది. 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఆర్ 3 స్మాల్ సైజ్ సూట్ కేసెస్, లగేజెస్, హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్ అన్ని కూడా ఈజీగా ఫిట్ అనేవి అయిపోతాయి. హ్యూజ్ బూట్ స్పేస్ అని ఉంటుంది హ్యారియర్లో, ఎప్పుడు కూడాను ప్రాక్టికల్గా ఉంటుంది సెగ్మెంట్లో. అండ్ ఆల్సో హ్యూజ్ పార్సల్ ట్రే కూడా చూడొచ్చు, ఎంత పెద్దగా ఉంది ఒకసారి చూడండి. ఈ స్ప్లిటెడ్ ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే, లైక్ C3 ఎయిర్ క్రాస్ లాగా. నా కమింగ్ టు బూట్ స్పేస్ అయితే ఇలా కనిపిస్తుంది. అండ్ ఒక సబ్ ఊఫర్, JBL సబ్ ఊఫర్ 10 స్పీకర్స్ అయింది ఇప్పుడు మనకు స్టాండర్డ్గా టాప్ మోడల్స్లో. అండ్ రైట్ సైడ్లో బూట్ లైట్ అనేది ట్రంక్ ఓపెనింగ్ ఇక్కడ ఇస్తున్నారు. ఒక హుక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, వెజిటేబుల్స్ అవన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి. 3 kgs వరకు కెపాసిటీ అయితే ఉండొచ్చు. అండ్ 60 watt స్ప్లిటెడ్ సీట్స్ ఉన్నాయి. దీని కింద ఎలాంటి స్పేస్ లేదు, కాకపోతే నీట్గా NVH లెవెల్స్ బెటర్ చేయడానికి చాలా ఇంప్రూవ్ అయ్యారు టాటా మోటార్స్ వాళ్ళు. 60/40 స్ప్లిటెడ్ సీట్స్ ఫోల్డ్ చేసుకుని కార్గో స్పేస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. డిఫ్యూజర్ టైప్ ఆఫ్ స్కిడ్ ప్లేట్స్ చూడొచ్చు గ్లాసీ బ్లాక్లో. స్టీల్ వీల్ గానే ఇస్తారు అనుకుంటున్నాను, స్పేర్ వీల్. ఎగ్జాస్ట్ ఇక్కడ ఉంది. అండర్ బాడీ మీకు ప్యానెట్ రాడ్ అంతా కూడా అండర్ బాడీ సస్పెన్షన్ సెటప్ ఇలా అయితే కనిపిస్తుంటుంది. ప్రాపర్ రగడ్ ఫీల్ వస్తుంది కార్ని ఎప్పుడు చూసినా. నా కమింగ్ టు రేర్ ప్రొఫైల్ చూస్తే కంప్లీట్లీ రివైజ్డ్ టెయిల్ ల్యాంప్స్ హౌసింగ్ అనేది చూడవచ్చు. ఇప్పుడు మరింత షార్పర్ డిజైన్స్ అయ్యాయి. ఆల్ LED టెయిల్ ల్యాంప్స్ విత్ బిఫోర్ లాగానే, కాకపోతే జింగ్ డిజైన్ చూడవచ్చు, జెడ్ షేప్. అండ్ కంటిన్యూ లార్జర్ సిమిలర్ లైక్ ఫ్రంట్ లైట్ బార్ గానే కంటిన్యూ లైట్ బార్ రేర్ కూడా ఎల్ఈడీగా ప్రొవైడ్ చేస్తున్న టువర్డ్స్ ద టెయిల్ ల్యాంప్ చూడొచ్చు. టెయిల్ గేట్ అండ్ టాటా బ్రాండింగ్ సెంటర్లో 3D క్రోమ్ అండ్ రేర్ వ్యూ కెమెరా ఇక్కడ పొజిషనింగ్, LED నెంబర్ ప్లేట్ లైట్స్, యారియర్ బోల్ లేటెస్ట్లో
ప్లేటింగ్ అనేది మనకు టెయిల్ గేట్ పైన ప్రొవైడింగ్ చేస్తున్నారు నేమింగ్ అనేది. అండ్ రివైజ్డ్ బంపర్ చూడొచ్చు అండ్ రివైజ్డ్ రీపొజిషన్ రిఫ్లెక్టర్స్ పొజిషన్ కూడా డిజైన్ చేంజ్ అయింది. ఓన్లీ 2 పార్కింగ్ సెన్సర్స్ ఇవ్వడం అనేది కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది ఇంత పెద్ద కార్కి. అండ్ కంటిన్యూ టువర్డ్స్ ద సీ గ్లాస్ ఏరియా నుంచి కంటిన్యూగా రేర్ విండ్షీల్డ్కి డిజైన్ అనేది కంటిన్యూ ఫ్లోయింగ్ డిజైన్. అండ్ ఫ్యూచర్స్లో వైపర్ విత్ వాషర్, డిఫాగర్, స్పోర్టీ స్పాయిలర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. అండ్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ దగ్గరనే మీకు వాషర్ కూడా ఇన్బిల్డ్గానే ఇవ్వచ్చు, అక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. వోకల్ ఫర్ లోకల్ బ్రాండింగ్ ఆబ్వియస్లీ. అండ్ అన్నీ కూడా బ్యాచింగ్స్ అనేవి ఇస్తారు మీకు. థీమ్ అనేది చెప్పొచ్చు, టాటా వాళ్ళు ఏది చేసినా కూడా ఒక రీజన్ పర్పస్ ఉంటుంది. అండ్ గ్లాసీ బ్లాక్ రూఫ్, గ్లాసీ బ్లాక్ షార్క్ ఫిన్ యాంటెనా. ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్ నుంచి డిజైన్స్ అండ్ చేంజెస్. ఇప్పుడు ఒక ఇంటీరియర్. సో ఎక్స్టీరియర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే ఎక్స్క్లూజివ్ పర్సోనా థీమ్డ్ ఇంటీరియర్స్ అనేవి మీకు కనిపిస్తాయి. కాకపోతే కొంచెం డార్క్నెస్ కనిపిస్తుంది, లైక్ డార్క్ ఎడిషన్ లాగాను డిఫరెంట్ థీమ్ అనేది ఉంటుంది. నా కమింగ్ టు డోర్స్ నుంచి చూస్తే మీకు ఇలా ఉంటాయి. వైడర్ ఓపెనింగ్ ఆఫ్ డోర్స్ చూడొచ్చు, డీసెంట్ విండో గ్లాస్ ఏరియా అండ్ న్యూ చేంజెస్ అనేవి ఉంటాయి మీకు. ఫస్ట్ డోర్ ప్యాడ్స్లోనే చేంజెస్, సాఫ్ట్ టచ్ మెటీరియల్ అండ్ మెటల్ స్టెయిన్ సిల్వర్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ చూడొచ్చు ఇంటీరియర్. అండ్ సన్లైట్ ఎల్లో ఆఫ్ డోర్ హోల్డర్స్ చూడొచ్చు. JBL ట్విటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పియానో బ్లాక్ ట్రీట్మెంట్ ఆన్ ద హోల్డర్స్ అండ్ పవర్ విండో స్విచెస్ క్వాలిటీ బెటర్ అయింది. సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఆన్ ద డోర్ ఆర్మ్రెస్ట్ అండ్ హ్యూజ్ పాకెట్స్ అనేవి చూడొచ్చు. అండ్ 4 స్పీకర్స్, ట్విటర్స్, సబ్ ఓవర్, టోటల్ 10 JBL స్పీకర్స్. సన్ బ్లెండ్స్ అనేవి యాడ్ అయ్యే, సన్ షేడ్స్ అనేవి రేర్ విండోస్కి, కానీ ఇక్కడ సైడ్ అప్పుడే విరిగిపోయింది. సో అదర్ సైడ్ అయితే ఉంది. సో ఇలా మీకు రేర్ విండో ప్రైవేట్ కర్టన్స్ ఇస్తున్నారు. అండ్ 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ విత్ లాట్ ఆఫ్ కంఫర్టబుల్ చేంజెస్ అనేవి జరిగాయి హ్యారియర్ ఫేస్ లిఫ్ట్లో. సో ఆ చేంజెస్ ఏంటంటే కంఫర్ట్ వైజ్గా ఒకసారి మనం లోపల కూర్చొని మీకు క్లియర్గా చూపిస్తాను. కంఫర్ట్ వైజ్గా అంటే సపోర్ట్ చూస్తే డీసెంట్గా అయితే ఉంది, మోర్ దెన్ డీసెంట్గా అనిపిస్తుంది. డీసెంట్ నీ రూమ్ అయితే దొరుకుతుంది. స్కూప్ డౌట్ మ్యాగజైన్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కంప్లీట్గా ఫ్రంట్కి పూజ చేసే స్పేస్ ఇంత ఉంటుంది మీకు. అండ్ ఇది డీసెంట్గా పూజ చేశాను. హైట్ కూడా 5.7 నా హైట్, ఇంకా ఇంత స్పేస్ అయితే ఉంది. అండ్ LED లైట్స్ ఇస్తున్నారు, ఫోల్డబుల్ హోల్డర్స్, ఉక్స్తో పాటు బ్లాక్ రూఫ్ విత్ పనరామిక్ సన్ రూఫ్తో ఏరీ ఫీలింగ్ కొంచెం క్యాబిన్లోకి వస్తుంది. అండ్ వింగ్డ్ కంఫర్ట్ హెడ్ రెస్ట్ అనేది ఇస్తున్నారు రేర్ సీట్స్కి. దీనివల్ల హెడ్ అనేది కంప్లీట్గా సెంటర్లోనే ఫిక్స్ అయిపోయి మీకు నెక్ పెయిన్ రాకుండా, లాంగ్ డ్రైవ్స్కి నిద్ర వచ్చినప్పుడు అటు ఇటు పడిపోకుండా ఉంటుంది. ఓన్లీ 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, సెంటర్ హెడ్ రెస్ట్ ఒకటి మిస్ అయింది. బట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ విత్ ట్విన్ కప్ హోల్డర్స్ అయితే ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తున్నారు. హై క్వాలిటీ లెదర్ అపాలిస్టిక్ సీట్ కవర్స్ విత్ కాంట్రాస్టింగ్ స్టిచింగ్స్. అండ్ ఇక్కడ మొబైల్ హోల్డర్ చూడొచ్చు. డాష్ వచ్చేసి మీకు ఇలా అనిపిస్తుంది, కంప్లీట్లీ రీడిజైన్ డాష్ బోర్డ్. అండ్ ఇక్కడ మొబైల్ హోల్డర్స్ అండ్ 2 పోర్ట్స్ ఇస్తున్నారు, USB అండ్ Type-C 2 ఆప్షన్స్ ఉన్నాయి. అప్డేట్ అయ్యారు టాటా మోటార్స్ వాళ్ళు. హంప్ లైట్గా ఒక 4 ఇంచెస్ వరకు అయితే వచ్చింది. మ్యాట్స్ కూడా ఉన్నాయి. అండ్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ ఫ్రమ్ ద C పిల్లర్ వరకు కూడా ఉన్నాయి. టోటల్ 7 ఎయిర్ బ్యాగ్స్. అండ్ B పిల్లర్ ఆఫ్ AC వెంట్ చూడొచ్చు. డైరెక్ట్ ఫేస్కే AC అనేది వస్తుంది. చాలా మంచి డిజైన్ అండ్ ప్రాక్టికల్గా ఉంటుంది లొకేషన్ అనేది. ఇది ఓవరాల్గా రేట్ సీట్స్ యొక్క కంఫర్ట్ అండ్ చేంజెస్. క్విక్లీగా ఇప్పుడు ఒకసారి మనం కో ప్యాసింజర్ సైడ్ నుంచి చేంజెస్ ఏమని అని క్విక్లీగా చూద్దాం. సో ప్రాక్సిమిటీ కీలెస్ ఎంట్రీ అనేది కో ప్యాసింజర్ సైడ్ కూడా ఉంది, విచ్ ఇస్ వెరీ నైస్. అండ్ ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ బోర్డ్ చూడండి, ఎక్స్క్లూజివ్ పర్సోనా థీమ్డ్ ఆఫ్ ఇంటీరియర్ అనేది ఇస్తున్నారు మీకు. సో కంప్లీట్లీ ఇప్పుడు ఫాక్స్ వుడ్ ట్రీట్మెంట్ అంతా కూడా వెళ్ళిపోయి మిక్స్డ్ మెటీరియల్స్ అనేవి వచ్చేసాయి. అండ్ విండో గ్లాస్ ఏరియా డీసెంట్గా ఉంది. మెటల్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, కాంట్రాస్టింగ్ డోర్ హోల్డర్స్, పవర్ విండోస్, ట్రైరో ప్యాటర్న్ ఆఫ్ సాఫ్ట్ టచ్ మెటీరియల్ డోర్ ప్యాడ్స్ పైన చూడొచ్చు, పవర్ విండోస్ అండ్ ఈ కాంట్రాస్టింగ్ హోల్డర్స్ చూడొచ్చు. పియానో బ్లాక్ ట్రీట్మెంట్, సేమ్ హోల్డర్స్ డిజైన్, JBL స్పీకర్స్, హ్యూజ్ పాకెట్స్ అని చూడొచ్చు. రిఫ్లెక్టర్ లైట్ డోర్ ఓపెనింగ్గా ఇస్తున్నారు. అండ్ ఫస్ట్ ఒకసారి కో ప్యాసింజర్ సీట్ చూస్తే ఇప్పుడు వెంటిలేటెడ్ సీట్స్తో పాటు న్యూ ఫీచర్ ఏంటంటే 4-way ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ కో ప్యాసింజర్ సీట్ కూడా అయింది, విచ్ ఇస్ వెరీ ఇంప్రెసివ్. కాంట్రాస్టింగ్ ఎల్లో స్టిచింగ్స్ విత్ హై క్వాలిటీ లెదర్ అపాలిస్టిక్ సీట్ కవర్స్, వెంటిలేటెడ్ సీట్స్, ట్రైరో ప్యాటర్న్ ఆన్ ది సీట్స్లో కూడా చూడొచ్చు. హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఫ్రంట్ ప్యాసింజర్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా డాష్లో చూస్తే మీకు డిచెస్ ఫాక్స్వుడ్ ట్రీట్మెంట్ తీసేసి ఇప్పుడు మిక్స్డ్ మెటీరియల్ ఇంక్లూడింగ్ టెక్స్చర్ ప్యానల్ అనేది చూడొచ్చు. ఎల్లో ట్రీట్మెంట్ గ్లాసీ బ్లాక్ సర్ఫేస్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సాఫ్ట్ టచ్ అబౌట్ డాష్ బోర్డ్ ట్రీట్మెంట్ చూడొచ్చు. ఎయిర్ బ్యాగ్ అండ్ సేమ్ AC వెంట్స్ డిజైన్, సరౌండింగ్స్ గ్లాసీ బ్లాక్ ట్రీట్మెంట్, లెదర్ ప్యాడింగ్ విత్ కాంట్రాస్టింగ్ స్టిచింగ్తో పాటు అండర్ లైన్ స్లిమ్ LED అంబియన్ లైటింగ్, మల్టీ మోడ్ లైట్స్ ఉన్నాయి. గ్లోబాక్స్ వచ్చే వరకు మీకు డీసెంట్ స్టోరేజ్ స్పేస్, డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి కంపార్ట్మెంట్ లైట్ కూడా ప్రొవైడ్ చేసిన కూలింగ్ ఫంక్షన్ ఉందనుకుంటున్నాను. మల్టీ మోడ్ అంబియన్ లైటింగ్ మీకు అదర్ సైడ్ వెళ్ళి చూపిస్తాను. అండ్ స్కఫ్ ప్లేట్స్ లేవు కానీ ఇలా ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అండ్ చాసిస్ నెంబర్ అంతా కూడా మీకు ఇక్కడ కో ప్యాసింజర్ సైడ్ ఈజీ టు యూజ్ ఉంటుంది. సేఫ్టీలో 7 ఎయిర్ బ్యాగ్స్ అయ్యాయి. ఇప్పుడు మీకు న్యూ నీ ఎయిర్ బ్యాగ్ కూడా యాడ్ అనేది చేశారు. ABS విత్ EBD ఉంది. ఆల్సో మీకు ESP ఉంది, టైర్ పజింగ్ మానిటర్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, హీల్ హోల్డ్ కంట్రోల్, ADAS లెవెల్ 2, సీట్ బెల్ట్స్ వార్నింగ్, ఇంజన్ ఇంబోజిలైజర్, క్రాష్ సెన్సార్స్, ప్లెంటీ ఆఫ్ సేఫ్టీ ఫీచర్స్ అన్ని నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. ADAS లెవెల్ 2 సంబంధించి ఫీచర్స్ అన్ని కూడా నేను లాస్ట్లో చెప్తాను. 11 ఫంక్షన్స్ అనేవి వచ్చాయి. కీలెస్ ఎంట్రీ, రిక్వెస్ట్ సెన్సర్స్ ఉన్నాయి, ప్రాక్సిమిటీ ఎంట్రీ అంటాము, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేసిన బోత్ సైడ్స్ ప్రాక్సిమిటీ ఎంట్రీ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ సైడ్ నుంచి డాష్ బోర్డ్ చూడగానే మీకు ప్రీమియం లగ్జరీ స్పోర్ట్స్ కార్ లాంటి ఫీల్ ఇస్తుంది. విత్ డ్యూయల్ స్క్రీన్స్తో పాటు స్టైలిష్ న్యూ స్టీరింగ్ వీల్, ఇంటీరియర్ వెళ్ళిపోయి లాట్ ఆఫ్ డిజైన్స్ చేంజెస్ కవర్ చేద్దాం.
ఫస్ట్ మీకు వైడర్ డోర్స్ ఓపెనింగ్ అండ్ వైడర్ డోర్స్ అనేవి ఉన్నాయి, డీసెంట్ విండో గ్లాస్ ఏరియాస్ తోటి. అక్కడక్కడ ప్లాస్టిక్స్ మెయింటైన్ చేశారు. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORVM స్విచెస్ కంట్రోల్స్ అనేవి మీకు ఏ పిల్లర్ మౌంట్స్ దగ్గర చూడొచ్చు ఈజీ. అండ్ ఆల్సో మీకు ప్లాస్టిక్స్ డీసెంట్గా ఉన్నాయి. సేమ్ అవే డోర్ హ్యాండిల్స్, కాంట్రాస్టింగ్ ట్రీట్మెంట్, డోర్ ప్యాడ్స్, సాఫ్ట్ టచ్ అండ్ సిల్వర్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, కాంట్రాస్టింగ్ ఎల్లో డోర్ హోల్డర్, 4 పవర్ విండోస్, చైన్ లాక్ సిస్టమ్తో పాటు. సో స్విచెస్ క్వాలిటీ కూడా ఎందుకో బెటర్ అయ్యాయి అనిపిస్తున్నాయి. అండ్ హ్యూజ్ పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, స్పీకర్స్, JBL స్పీకర్స్ ఇస్తున్నారు. నా మెయిన్ అప్డేట్ సీట్స్లో ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్తో పాటు ఇప్పుడు మనకు 3 మెమరీ ఫంక్షన్ సీట్స్ ఇస్తున్నారు. 3 మెమరీ ఫంక్షన్ సీట్స్ అనేవి లైక్ హై క్లాస్ క్వాలిటీ ఆఫ్ లగ్జరీ ట్రీట్మెంట్ లాగా ఉంది. 6-way ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్, డ్రైవర్ సీట్ ప్రొవైడ్ చేసిన హైట్ అడ్జస్ట్, రిక్లైన్ అండ్ స్లైడ్, కాంట్రాస్టింగ్ ఎల్లో స్టిచింగ్స్ ఆన్ ద లెదర్ సీట్స్లో. 2 pedals, ఇది ఆటోమేటిక్ వెహికల్, మాన్యువల్ ఆప్షన్ కూడా ఉంటుంది, మీకు కావాలంటే చూస్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ డాష్ బోర్డ్లో మీకు పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఫీచర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మిక్చర్ ఆఫ్ మెటీరియల్స్ డాష్ బోర్డ్ ఎక్స్టెన్షన్ టువర్డ్స్ రైట్ సైడ్ వరకు చూడొచ్చు. అండ్ ఫస్ట్ మనకు లోపల స్టెప్ అయిపోయి ఏవైతే న్యూ ఫీచర్స్, టెక్ కనెక్ట్ ఫీచర్స్ అన్ని కూడా కవర్ అయిద్దాం కీ ఫీచర్స్ తోటి. ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ బోర్డ్ చూడండి, ఇలా ఉంటుంది. ఒక స్పోర్ట్స్ కార్ ల్యాంబోర్గిని ఉరుస్లో కూర్చున్నట్టు ఫీల్ అనేది వస్తుంది. సో ఫస్ట్ టెక్ కనెక్ట్ ఫీచర్స్ని చూస్తే 2 టచ్ స్క్రీన్స్ ఇస్తారు. బేస్ మోడల్ 10 inch అండ్ టాప్ మోడల్ 12.3 inch యూనిట్ చూడొచ్చు. ఫస్ట్ మీకు 360-degree కెమెరాస్ చూడండి. అంటే ఏదైనా డోర్ ఓపెన్ ఉన్నప్పుడు ఇలా బ్లాక్ కలర్ అవుతుంది, బ్లర్ అయిపోతుంది. డోర్ క్లోజ్ అయ్యగానే ఇలా క్లారిటీ వచ్చేస్తుంది మీకు. సో ఫస్ట్ ఇది టాప్ యాంగిల్ చూడొచ్చు. సో మీరు ఏ యాంగిల్ అంటే ఆ యాంగిల్ చూడొచ్చు. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్ చాలా బాగా వర్క్ అవుతున్నాయి. అండ్ 2D వచ్చేసి ఫ్రంట్ కెమెరా, సైడ్ కెమెరా చూడొచ్చు, రియర్ వ్యూ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ ఇవి సెట్టింగ్స్ వచ్చేసి కెమెరా సెట్టింగ్స్, గైడ్లైన్స్ సంబంధించి పార్కింగ్ వార్నింగ్స్ ఇవన్నీ మీరు మీ కస్టమైజ్ అనే ఆప్షన్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్క్రీన్ మనం ఏదైతే న్యూ నెక్సాన్ EVలో చూసామో లార్జర్ 12 inch స్క్రీన్ అదే. అండ్ AQA ఎయిర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అండ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తున్నారు JBL ద్వారా. సో ఇందులో మీకు సౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, థీమ్స్ అనేవి ఉన్నాయి. సో కస్టమ్ ఈక్వలైజర్, ఎరీనా కానివ్వండి, ఆల్ ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సినిమాటిక్ ఫీల్ అనేది ఇస్తుంది మీకు సౌండ్ ఎక్స్పీరియన్స్ అనేది. ఇది నేను చాలా బాగా ఇంప్రెస్ అయినా. ఒకసారి మీకు సౌండ్ డెమో కూడా వినిపిస్తాను. అండ్ ఒకసారి మనము హోమ్ వచ్చేసినట్టయితేను సో ఇలా మీకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అండ్ కనెక్టెడ్ వెహికల్ టెక్ ఫీచర్స్ IRA ఇప్పుడు 2.0 అయ్యింది. ఇప్పుడు చూస్తాను మీకు ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పాలి. న్యూ కనెక్టెడ్ ఫీచర్స్ అయ్యాయి. అండ్ క్లైమేట్, మీడియా, JBL సెట్టింగ్స్ అండ్ పేడ్ డివైస్ అండ్ ఫోన్ సెట్టింగ్స్. నెక్స్ట్ మీకు ఒకసారి సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే ఇందులో మీకు వెహికల్ సెట్టింగ్స్, ఆడియో కనెక్టివిటీ, డ్రైవర్ అసిస్ట్, HMI అండ్ మూడ్ లైట్స్, ambient లైటింగ్స్, మనకు మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మోడ్ డిమింగ్. సో చూస్తున్నారు కదా ఎంత బాగుంది. JBL స్పీకర్స్, 10 స్పీకర్స్, సౌండ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు టాటా వాళ్ళు. అండ్ వీడియో ప్లే, సరౌండింగ్ వ్యూ ఇవన్నీ కూడా పైన మీకు షార్ట్ కట్స్ అనేవి వస్తాయి. మళ్ళీ సేమ్ అవే మీకు అన్ని షార్ట్ కట్స్, సరౌండింగ్ వ్యూ, నోటిఫికేషన్ ఇవన్నీ కూడా మీరు క్విక్గా సెట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఇంటర్ఫేస్. సెంటర్ కన్సోల్లో మీకు హారిజాంటల్ AC వెంట్స్, మిక్చర్ ఆఫ్ డాష్ బోర్డ్ ట్రీట్మెంట్ చూడొచ్చు. AC వెంట్స్ డిజైన్ స్లేట్ డిజైన్లో చాలా బాగుంది. అండ్ ఇందులో మీకు టచ్ బేస్డ్ ప్యానల్, HVAC కంట్రోల్స్ సెంటర్ కన్సోల్ చూడొచ్చు. సిమిలర్ లైక్ నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ లాగానే ఇస్తున్నారు. అన్ని కూడా టచ్, హ్యాజల్ లైట్ అన్ని కూడా టచ్. డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ అనేది చేశారు. సో ఈ టచ్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది డ్రైవ్ చేసేవారు. మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. అండ్ లెదర్ ప్యాడింగ్ విత్ కాంట్రాస్టింగ్ స్విచెస్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంది, 12V ఛార్జింగ్ సాకెట్, USB పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ మీకు. అండ్ ఆల్సో ఇక్కడ మీకు న్యూ బెజ్వెల్డ్ టెరాన్ రెస్పాన్స్ మోడ్ సెలెక్టర్, డ్యూయల్ నాబ్ విత్ డిస్ప్లేతో పాటు రఫ్, వెట్, సిటీ అండ్ ఇవన్నీ మోడ్స్ అనేవి మీకు చూపిస్తుంది. ఎకో ఇవన్నీ బటన్స్ ప్రెస్ చేయొచ్చు. అండ్ ఇది రఫ్ చూడొచ్చు. మీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా వెట్ కానీ, సిటీ ప్రెస్ చేస్తే ఎకో, నార్మల్, స్పోర్ట్ ఇవన్నీ కూడా మోడ్స్, సిటీ మోడ్స్, డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. అండ్ షార్టర్ గేర్ లివర్ అనేది చేశారు. ఇప్పుడు మనకు స్టైలిష్ విత్ ప్యాడల్ షిఫ్టర్స్ యాడ్ చేశారు. బిగ్ థమ్స్ అప్. అండ్ గేర్ ఇండికేషన్, పార్కింగ్ అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ బటన్ కూడా ఇస్తున్నారు. పియానో, బ్లాక్ సెంటర్ కన్సోల్, 3 కప్ హోల్డర్స్ ఇస్తున్నారు ప్రాపర్గా డెడికేటెడ్గా. అండ్ ఆల్సో సెంటర్ ఆర్మ్ రెస్ట్లో మీకు డీసెంట్ స్టోరేజ్ స్పేస్, 12V ఛార్జింగ్ సాకెట్, USB పోర్ట్, Type-C సాకెట్స్ అన్ని కూడా కూలింగ్ ఫంక్షన్ కూడా ఉంది. లెదర్ ట్రీట్మెంట్ విత్ కాంట్రాస్టింగ్ ఎల్లో స్టిచింగ్స్ అనేవి. మెయిన్ న్యూ స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడితే 4 స్పోక్ స్టీరింగ్ వీల్ విత్ బ్లాక్ లైట్ టాటా లోగో ఇల్యూమినేషన్ అనేది నైట్ టైం అండ్ ఆఫ్ చేసినప్పుడు అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ టాటా లోగో సెంటర్లో గ్లాస్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చూడొచ్చు. సాఫ్ట్ టచ్ లెదర్ ట్రీట్మెంట్, స్టీరింగ్ వీల్ స్టిచ్ చేసినట్టుగా అస్సలు అనిపించలేదు. మెషిన్ స్టిచెస్తో లెదర్ ఫినిష్ ఆఫ్ స్టీరింగ్ వీల్ ఇస్తున్నారు. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఇస్తున్నారు, ఆడియో మీడియా కంట్రోల్స్ అండ్ ఎయిర్ బ్యాగ్ ఆర్ఎన్ ఇక్కడ వస్తుంది. ఫ్లాట్ బాటమ్, పియానో బ్లాక్ డీ కట్ స్టీరింగ్ వీల్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజ్ చేసుకోవడానికి బటన్స్ అనేవి ఇస్తారు. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడితే హైట్తో పాటు రీచ్ కూడా ఉంది, కాకపోతే హెవీగా ఉంది స్టీరింగ్ మాత్రం. సో హైట్ అండ్ రీచ్, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, ప్యాడల్ షిఫ్టర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్ రెండు కూడా ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. ప్యాడల్ షిఫ్టర్స్ క్వాలిటీ కూడా క్వైట్ డీసెంట్గా అండ్ ప్రీమియంగా అనిపిస్తుంది నాకు. సో ఇంకా మెయిన్ ఇందులో 10.25 ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్
గ్రాఫిక్స్ అండ్ థీమ్స్ కూడా చాలా బాగున్నాయి. నోటిఫికేషన్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే మీకు డైల్ వ్యూ కానివ్వండి, సెకండరీ ఏరియా ఇన్ఫో అండ్ ఇవన్నీ చూడొచ్చు. మెన్యూ కానివ్వండి, ఇల్యూమినేషన్, అబౌట్, బ్యాక్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డ్రైవ్ వ్యూలో మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. కస్టమైజ్ 1, డ్యూ 2 2 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ డిజిటల్ వ్యూ కూడా వస్తుంది. నెక్స్ట్ మీకు టైర్ ప్రెజర్, డిస్టెన్స్ టు ఎంటీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ట్రిప్ ఏ, ట్రిప్ బి ఇన్ఫో చూడొచ్చు. అండ్ ఇది ADASకి సంబంధించి అండ్ వెహికల్ ఇన్ఫో చూపిస్తుంది, నావిగేషన్ చెప్తుంది, మీడియా వస్తుంది. ఇంకా సైడ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డాష్ బోర్డ్, మల్టీ మెటీరియల్స్ అండ్ ట్విట్టర్స్ అనేవి ఏ పిల్లర్స్ పైన చూడొచ్చు. JBL ట్విట్టర్స్ బ్రాండింగ్తో పాటు ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఏ పిల్లర్ టు సి గ్లాస్ ఏరియా వరకు కంటిన్యూస్ 7 ఎయిర్ బ్యాగ్స్, నీ ఎయిర్ బ్యాగ్స్, యాంప్లిఫైర్ అండ్ డాష్ బోర్డ్ చూడొచ్చు. ఆటో డిమింగ్ ఆటో IRVM అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఇండికేషన్స్, లైట్స్, డోర్ లైట్స్ LEDస్గా ఇస్తారు. SOS ఎమర్జెన్సీ కాల్స్ అండ్ పానరామిక్ సన్ రూఫ్ ఫ్యూచర్ కూడా ఉంది. సో సన్ రూఫ్ అనేది హ్యూజ్ ఏరీ ఫీలింగ్ తీసుకొస్తుంది క్యాబిన్లోకి. విత్ అంబియన్ లైటింగ్ సైడ్స్కి చూడొచ్చు, లైక్ ఇన్నోవా హై క్రాస్ లాగా ఇన్స్పిరేషన్. అండ్ డ్యూయల్ ప్యానల్ పానరామిక్ సన్ రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. లాట్ ఆఫ్ ఏరీ ఫీలింగ్ అనేది వస్తుంది ఓపెన్ చేయగానే, ఎందుకంటే డార్క్ ఇంటీరియర్ ఉంది కదా. ఆల్వేస్ ఓపెన్ పెట్టుకుని, ఎండాకాలం మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది డార్క్ ఇంటీరియర్ తోటి. అంబియన్ లైటింగ్ అండ్ ఇక్కడ వ్యానిటరీ మిర్రర్ మీకు కో ప్యాసెంజర్ సైడ్ ఇస్తున్నారు. డ్రైవర్ సైడ్ మాత్రం ఎలాంటి వ్యానిటరీ మిర్రర్స్ లేవు, కాకపోతే ఫ్రంట్ సైడ్ టికెట్ హోల్డర్స్ అనేవి ఉన్నాయి. ఇది ఓవరాల్గా డాష్ అండ్ కంఫర్ట్, టెక్ కనెక్ట్ ఫీచర్స్, కీ ఫీచర్స్ ఆఫ్ హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ ఫస్ట్ ఇన్ తెలుగు చూపెట్టాను. సో ఇప్పుడు ఒకసారి క్విక్గా బయటికి వెళ్ళిపోయి లాస్ట్ అండ్ ఫైనల్ విషయం ఇంజన్ గురించి మాట్లాడాలి. సో ఇంజన్లో పెద్దగా చేంజెస్ ఏమీ లేవు, కాకపోతే సేమ్ అదే డీజిల్ ఇంజన్ తీసుకున్నారు. బోనెట్ వుడ్ నాబ్ ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ చాలా బెటర్ అవుతున్నారు టాటా మోటార్స్ వాళ్ళు డే బై డే. సో ఇంకా ఇది 2 లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజన్ 1956cc డిస్ప్లేస్మెంట్లో వస్తుంది. 4 cylinders ఇంజన్, టర్బో చార్జ్ ఇంజన్గా చూడొచ్చు. పవర్ ట్రైన్స్ వచ్చేవరకు 170 bhp పవర్ అండ్ 350 Nm ఆఫ్ టార్క్. ఇంజన్లో ఎలాంటి ట్యూనింగ్స్ అనేవి లేవు. విత్ 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. BS6 phase 2 ఇంజన్ అయితే వస్తుంది. అండ్ 3 డ్రైవ్ మోడ్స్, నార్మల్, రఫ్, వెట్. అండ్ డ్రైవ్ మోడ్స్లో ఎకో, సిటీ, స్పోర్ట్స్ అవి టెరాన్ మోడ్స్గా ఉంటాయి. మైలేజ్ 16.8 km/L ఆఫీషియల్ ఎయిర్ అరైవల్ చెప్తున్నారు. రియల్ వోలో 14 వరకు కూడా ఇస్తుంది. ఎలాంటి ఇష్యూ అయితే లేదు. సో సేమ్ ఇంజన్ మీకు టాటా సఫారీలో కూడా తీసుకున్నారు. అదే సేమ్ ఇంజన్, ఓల్డ్ ఇంజనే మళ్ళీ మనకు హ్యారియర్ ఫేస్ లిఫ్ట్లో కూడా బోరో అనేది చేసుకున్నారు. బట్ పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తొందరలో పెట్రోల్ వచ్చే ఆప్షన్ అంటున్నారు, చూడాలి ఎంతవరకు. హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ లో మీకు ADAS లెవెల్ 2 వస్తున్నాయి. అందులో ఒక 4 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ వచ్చేసి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ తో వస్తుంది, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ చేంజ్ అసిస్ట్ తో పాటు ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ చెప్తుంది. అండ్ ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా మీకు హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ ADAS లెవెల్ 2 వచ్చేసి. రెస్ట్ ఆల్ ఫంక్షన్స్ అన్ని స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నారు. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్ గా ఇది రోజు వీడియో ఆఫ్ ఆల్ న్యూ టాటా హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ 2023 ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ ఓన్లీ మన ఛానల్ నుంచి వచ్చింది. సో ఇలాంటి మరిన్ని రివ్యూస్ మీకోసం కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ప్రెస్ చేసి ఆల్ పెట్టేసుకోండి. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరు కూడా షేర్ చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి అక్కడ మీరు మెసేజ్ చేసి మనకు డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఒక్కసారి ఓల్డ్ హ్యారియర్ గురించి డిస్కౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి ఆలోచించండి. డిస్క్రిప్షన్ బాక్స్లో ఫుల్ లెంత్ వీడియో ఉంది, ఒకసారి చూసేయండి. సో ఇంకా ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కనుక్కోవాలనుకుంటే స్క్రీన్ పైన వచ్చిన కాంటాక్ట్ కాల్ చేయొచ్చు. అండ్ సూన్ డెలివరీస్ అండ్ ఇమీడియట్ బుకింగ్స్ కోసం స్క్రీన్ పైన వచ్చిన కాంటాక్ట్ కాల్ చేయొచ్చు. తేజస్విని టాటా మోటార్స్ని విజిట్ చేయొచ్చు. So that's it guys, thank you so much for watching guys. In the next video, bye bye, take care, mask వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ గా సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.